హాయ్ ఆల్, వెల్కమ్ టు ఎపిసోడ్ 5 ఆఫ్ గోల్డ్ గైడ్ సిరీస్. ఈ ఎపిసోడ్లో వాట్ ఈస్ వేస్టేజ్ అనేది తెలుసుకుందాం. యూజువల్గా మనం గోల్డ్ పర్చేస్ చేయడానికి వెళ్ళినప్పుడు ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యేది వేస్టేజ్ దగ్గర. ఒక గోల్డ్ జ్యువెలరీని తయారు చేసే ప్రాసెస్లో గోల్డ్ని మెల్ట్ చేయడానికి, కట్టింగ్, క్రాఫ్టింగ్ ఆర్ ఓవరాల్ డిజైన్ చేయడానికి కొంచెం గోల్డ్ అనేది లాస్ట్ అవుతుంది. ఆ లాస్ట్ గోల్డ్నే వేస్టేజ్ లాగా కన్సిడర్ చేస్తారు. యూజువల్గా స్టోర్స్లో వేస్టేజ్ అనేది పర్సంటేజ్లో కన్సిడర్ చేస్తారు, రేంజింగ్ ఫ్రమ్ 3% టు 21%. సింపుల్ డిజైన్స్ కనుకోండి 3%, 5%, 10% అలా కన్సిడర్ చేస్తారు. అండ్ హెవీ ఆర్ నక్షీ డిజైన్స్, అలాంటి డీటెయిలింగ్ ఉన్న డిజైన్స్ 18%, 18% అలా కన్సిడర్ చేస్తారు. వడ్డానం ఆర్ హెవీ జ్యువెలరీకి 20%, 21% కూడా కన్సిడర్ చేస్తారు. సో ఇఫ్ యూ ఆర్ పర్చేసింగ్ ఎనీ గోల్డ్ జ్యువెలరీ, డిపెండింగ్ ఆన్ ద ఆర్నమెంట్ వేస్టేజ్ పర్సంటేజ్ అనేది కన్సిడర్ చేస్తారు. అండ్ మీరు సెల్లింగ్ చేసేటప్పుడు కూడా వేస్టేజ్ పర్సంటేజ్ అనేది 3%, 5%, 12% అలాగా ఉంటుంది. సో ఇన్ కేస్ మీరు జ్యువెలరీని ఇన్వెస్ట్మెంట్ లాగా చూడాలనుకున్నప్పుడు 24 క్యారెట్ ప్యూర్ గోల్డ్ జ్యువెలరీ బిస్కెట్ మాత్రం పర్చేస్ చేసుకోండి. ఆర్ ఇఫ్ యు ఆర్ బయింగ్ ఇట్ ఫర్ స్టైలింగ్, అప్పుడు జ్యువెలరీ ఆర్నమెంట్స్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ వేస్టేజ్ పర్సంటేజ్. హోప్ మీ అందరికీ ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటా. వీడియో నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.